సంబంధించి సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. మహిళపై ముగ్గురు యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా సికింద్రాబాద్ ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? కవిత, నిన్న అర్ధరాత్రి జరిగిన గొడవ తెల్లారి వరకు ఉధృతంగా మారింది. సికింద్రాబాద్ తుకారం గేటు వడ్డెర బస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పిల్లల మధ్య జరిగిన తగాద కాస్త పెద్దల వరకు వచ్చింది. దాంతో పాటు ఆ పిల్లలు కూడా అంటే ఒక కారు డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండన్న చిన్న విషయంలో ఆ బస్సుకి సంబంధించిన కొందరు యువకులు వాళ్ళను నిలదీయడం జరిగింది. నిలదీస్తే వాళ్ళు అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మద్యం మత్తులో పార్టీ చేసుకొని వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం సమయంలో పొట్టి మల్లేష్, బంటి, శివకుమార్, శ్రీకాంత్ అనే నలుగురు యువకులు కారులో వడ్డెర బస్సు నుండి వెళ్తున్న దారిలో వెళ్తుండగా చంద్రమ్మకు వాళ్ళ చిన్న కొడుకుకు రాము అనే అబ్బాయికి కారు తలగడం జరిగింది. దీంతో రాముకు సంబంధించిన బంధువులను వీళ్ళు వాళ్ళని ఒక కారు నడుపుతున్న వారిని నిలదీశారు. అంత ర్యాష్ గా డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు, గల్లీలలో వేగంగా బండి వాహనాన్ని నడపొద్దని చెప్పేసి వాళ్ళు నిలదీయడం జరిగింది. అయితే అందరితో గొడవ సర్దుమని తర్వాత అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువులతో పాటు వీళ్ళు కూడా ఇరు పార్టీలు కూడా గొడవకు ఆందోళన దిగాయి. రాత్రి సమయంలో ఒకరిపై ఒకరు రాళ్లతోని దాడికి దిగారు. అయితే ఈ దాడి జరిగిన తర్వాత పోలీసుల విషయం బట్టి పోలీసులు ఆడికి వచ్చేసి గొడవను సర్దుమనిగే విధంగా చర్యలు తీసుకున్నారు. మరుసటి రోజు ఈ జరిగిన సంఘటనపై వడ్డెర బస్సుకి సంబంధించిన పెద్ద మనుషుల దగ్గర వీళ్ళంతా కూడా సమావేశమయ్యి డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ గొడవ చోటు చేసుకుందని చెప్పేసి పెద్ద మనుషులు కూడా చెప్పడం జరిగింది. అయితే అంతలోనే ఆవేశంతో ఊగిపోయిన నలుగురు యువకులు కూడా ఈ గాయపడ్డ రాము వాళ్ళ తల్లి చంద్రమ్మ వద్దకు వచ్చి వెనుక నుండి వచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించిన పరిస్థితి నెలకొంది. అందరు చూస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ నలుగురు యువకులు కూడా రాత్రి నుంచి కూడా మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చంద్రమ్మను పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతున్న టైంలోనే వాళ్ళు నలుగురు యువకులు వచ్చి ఒకరు వెనుక నుండి చేతులు పట్టుకొని మరో యువకుడు కిరోసిన్ పోసి అంటిపెట్టడం దారుణంగా కలకలం రేగుతుంది. మరోవైపు చంద్రమ్మ 40% కాళ్ళ గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సంఘటన సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని హత్యా నేరం కింద నలుగురిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. కవిత. రైట్, థ్యాంక్ యూ రాజు.